Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. Please So hi guys, welcome to my channel Filmy Friend. సో ఫిలిం మేకింగ్ అనేది మన డ్రీమ్. సో మన దగ్గర మంచి స్టోరీ ఉంది, కానీ అలాగే మనకు మంచి స్క్రీన్ ప్లే కావాలి, మంచి ఎగ్జిక్యూషన్ కావాలి, మంచి ఫైనాన్సర్ కూడా కావాలి. సో మన వీడియోలో 5 స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ నేర్చుకుందాం. ఇందులో మనకి డెవలప్మెంట్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దిస్ ఇస్ ద డే 2 ఆఫ్ లెర్నింగ్ ఫిలిం మేకింగ్. సో ఇప్పుడే కనుక మన వీడియో వస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా అది కూడా క్లిక్ చేయండి. స్టేజ్ వచ్చేసి డెవలపింగ్ స్టేజ్. సో ఈ స్టేజ్లో నీ దగ్గర స్టోరీ ఉంది, స్క్రీన్ ప్లే ఉంది, ఎగ్జిక్యూషన్ కూడా ఉంది, కానీ ఇంకా డెవలప్ చేయడానికి ప్రొడ్యూసర్స్ నీ కొంతమంది రైటర్స్ని ఇస్తారనమాట. సో ఆ రైటర్స్ నీ స్టోరీని, స్క్రీన్ ప్లేని డెవలప్ అయితే చేస్తారు. సో ఈ ప్రాసెస్ డెవలపింగ్ ప్రాసెస్లో జరిగింది. సో మన దగ్గర బైక్ ఉంటే సరిపోదు. బైక్ కొన్నాక మనం చాలా మెయింటెనెన్స్ చేయాలి, పెట్రోల్ చూసుకోవాలి, ఇంజిన్ ఆయిల్ మార్చాలి. సేమ్ ఫిల్మ్ మేకింగ్లో కూడా అంతే, నీ దగ్గర స్టోరీ ఉంటే సరిపోదు. సో దానికి తగ్గట్టు నీ దగ్గర ఎగ్జిక్యూషన్ ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి. ఈ 5 స్టేజెస్లో నీ ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే అనేది చాలా టెస్ట్ అయ్యింది. స్టేజ్ 2 వచ్చేసి ప్రీ ప్రొడక్షన్. సో డెవలపింగ్ స్టేజ్లో నీ స్టోరీని నువ్వు డెవలప్ చేసుకున్నావు, స్క్రీన్ ప్లే డెవలప్ చేసుకున్నావు, ఎగ్జిక్యూషన్ కూడా డెవలప్ చేసుకున్నావు. సో ఈ స్టేజ్లో వచ్చేసి నువ్వు నీ స్టోరీకి తగ్గట్టు యాక్టర్స్ని వెతుకుతావు, బడ్జెటింగ్ చేస్తావు, స్కౌటింగ్ అంటే లొకేషన్స్ని వెతుక్కుంటావు. స్టేజ్ 3 ఇది ప్రొడక్షన్ స్టేజ్. ఈ స్టేజ్లో మనకు అసలైన షూటింగ్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. నువ్వు డెవలపింగ్ స్టేజ్లో నీ స్టోరీని ఎలా అయితే డెవలప్ చేసుకున్నావో, మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో నువ్వు ఎలా అయితే యాక్టర్స్ని మొత్తం స్కౌటింగ్ చూసుకున్నావో, ఈ స్టేజ్లో నువ్వు అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తావు అనమాట. యాక్టర్స్ని పెట్టి నువ్వు ఆ లొకేషన్స్లో షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తావు. సో స్టేజ్ 4 వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్. ఈ స్టేజ్లో మన ఎడిటింగ్ కావచ్చు, వాయిస్ ఓవర్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ఇవన్నీ ఈ స్టేజ్లో డిస్కస్ చేస్తారు అండ్ ఈ స్టేజ్లో షూటింగ్ అయితే చేస్తారనమాట. క్రికెట్లో 100 కొడితే సరిపోదు, మ్యాచ్ గెలిపించి పెట్టాలి. సో మనం కూడా ఈ స్టేజెస్లో షూటింగ్ చేస్తే సరిపోదు, దాన్ని మనం ప్రమోట్ కూడా చేయాలి. అది 5th స్టేజ్ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్. ఈ స్టేజ్లో నీ మూవీ నువ్వు ప్రమోట్ చేసుకుంటావు. సో ఇప్పుడు దాకా మా వీడియో చూస్తుంటే నీకు నచ్చుండొచ్చు. సో దిస్ ఇస్ ద డే 2 ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లెర్నింగ్. సో డే 1 ఉంది, మన డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి. సో నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంది, అది కూడా క్లిక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ too.